Good morning, sir. Good morning. Please sit down. Priyanka, come to lab with record. ఇదిగోండి సార్ రికార్డ్. ఏంటి వెటకారమా? నిన్న రికార్డ్ చెక్ చేయడం కోసం పిలిచానా? మరి దేనికోసం సార్? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ఆ విషయం గురించి ఏం మాట్లాడకండి సార్, నాకు భయంగా ఉంది. షడప్, నాకు అదంతా తెలియదు. నా భార్య ఊరెళ్ళింది. నీకు ఈ రోజు వరకే టైం. రేపు కాలేజ్ డుమ్మా కొట్టి నా ఇంటికి వచ్చాయి, అర్థమైందా? ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ఈ విషయం గురించి మా ఇంట్లో తెలిస్తే నన్ను కాలేజ్ మాన్పించేస్తారు సార్. సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. వదిలే ప్రసక్తే లేదు. సార్ అర్థం చేసుకోండి సార్. షడప్, నన్ను కాదని ఎగ్జామ్లో ఎలా పాస్ అవుతావు నేను చూస్తా. సార్ ప్లీజ్ సార్. రేపు నువ్వు ఇంటికి రాకపోతే ఏం చేస్తానో చూడు. సార్ సార్ ప్లీజ్ సార్. గెట్ అవుట్. హాయ్ గణేష, నేను చిన్నప్పటి నుంచి నిన్నే పూజిస్తున్నా. నాకే కష్టం వచ్చినా నీకే చెప్పుకుంటాను కదా, అందుకే చెప్తున్నా. సమాజంలో 10 సంవత్సరాల అబ్బాయి నుంచి పండు ముసలోడి వరకు అందరూ అమ్మాయిల్ని కామంతోనే చూస్తారా? మా ఆడవాళ్ళ మీద మగాళ్ళకున్న ఫీలింగ్ ఇదేనా? ఇంకేం లేదా? ఆడపిల్లగా నాకొక్కదానికైనా సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి ఇదే జరుగుతుందా? ఆఖరికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు కూడా ఇలా చేస్తే ఇంక అమ్మాయిలకి ప్రశాంతత ఎక్కడుంది? ఇంట్లో చెప్తే అమ్మా నాన్నలు చదువు మానిపించేస్తారేమోనని భయంగా ఉంది. అందుకే నీకు చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి నిన్నేమీ అడగలేదు. ఈ ఒక్క హెల్ప్ చెయ్యి, నన్ను ఈ సమస్య నుండి బయటపడే. ప్లీజ్ గణేష, ప్లీజ్. చిన్నప్పటి నుంచి నేను ఇంతలా నిన్నెప్పుడు వేడుకోలేదు. చెప్పరా మామా? అమ్మా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిరా. ఓ కంగ్రెస్ రా. ఎందుకే అమ్మాయి ఎవరు? నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటున్నాను రా. మామా మరి నీ పెళ్లి సంగతి ఏంటి? నాకు కావాల్సిన అమ్మాయి దొరకాలంటే నేచరే ఇవ్వాలి. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరికిందనుకో ఇమీడియట్గా ప్రపోజ్ చేస్తాను. నీకులే ఇంత లేట్ మామా వినిపిస్తుందా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తా. హాయ్ అండి, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా అందంగా ఉన్నారు. చూసి చూడగానే నచ్చేశారు. అందరి అబ్బాయిలాగా నెల తిరిగేసరికి ఫ్రెండ్ అని ఇంప్రెస్ చేసి లవ్ విషయం చెప్పేవాడిని కాదు. ఏదున్నా ఫేస్ టు ఫేస్. ఐ లవ్ యూ అండి. మీ నిర్ణయం ఎస్ అయితే తలతి మీ పేరు చెప్పండి. నో అయితే అలాగే సీరియస్గా ఉండండి. నేనేమన్నానండి? ఒక అమ్మాయిలో సెక్స్ యాంగిల్ తప్ప వేరే ఏ యాంగిల్ చూడరా మీ మగాళ్ళు? చూసిన ప్రతి ఒక్కడు అందం అందమని పొగుడుతూ ఉంటే ఆ అందం అంటేనే అసహ్యం వేస్తుంది. నేను మీతో అనేది ఐ సెక్స్ యూ కాదండి, ఐ లవ్ యూ. ఈ రోజుల్లో ఆ రెండింటికి మధ్య తేడా ఏం లేదు. ఐ సెక్స్ యూకి బదులుగా ఐ లవ్ యూ అని వాడుతున్నారు. అది కాదండి, నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అంత లేదు. ఈ మాటలు చెప్పే ప్రతి ఒక్కడు వేస్ట్ గాడే. అయినా ఈ రోజుల్లో ప్రతి మగాడికి లస్ట్ ఎట్ ఫస్ట్ సైటే తప్ప లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. అంతెందుకు, లవ్ అనేది తొలి చూపులోనే కాదు, తుది శ్వాసలో కూడా మీ కామమే కనబడుతుంది. నన్ను నమ్మండి, నేను అందరిలా కాదు.
నీకు మంచిగా చెంపదెబ్బతో చెప్తే అర్థం కాదా? చెప్పుతో. వద్దులేండి, మీరేదో డిప్రెషన్లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. నీ గణేషా, ఒక ఎదవని తప్పించమంటే ఇంకో ఎదవని తగిలించావు. ఇది నీకు న్యాయమేనా గణేషా? నువ్వు ఈ సమస్యను సాల్వ్ చేస్తే ఇంటికెళ్తావు, లేదంటే కాటికెళ్తావు. హలో హలో, విశ్వనాథ్ గారా? అవునండి, ఎవరు? అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలా? నేనెందుకు ఇవ్వాలి? అసలు ఎవరు నువ్వు? ఏదో రాంగ్ నెంబర్ కాల్ చేసి ఉంటావు, చూసుకో. నాకు మతిమరుపు లేదు, నేను కరెక్ట్ నెంబర్కి కాల్ చేశాను. 1,00,000 రూపాయలు పట్టుకొచ్చాయి. రేయ్, ఎవడరా నువ్వు? లక్ష అని దొబ్బుతున్నావు ఇందాక నుంచి. అరే సాలే, ఒకసారి మంచిగా చెప్తే అర్థం కాదరా నీకు? పొద్దుననగా కాలేజీకి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చిందో లేదో చూసుకోవా? కూతురా బేబీ. బేబీ 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 బేబీ. హలో. రేయ్, కనిపించిందా? కనిపించదు. ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే నా దగ్గర ఉందిరా. కిడ్నాప్ చేశా. కిడ్నాప్? ఇప్పుడైనా అర్థమైందా 1,00,000 ఎందుకు పట్టుకురమ్మన్నాను? అర్థమైందండి. దయచేసి నా కూతురు ఏం చేయకండి ప్లీజ్. మీరు అడిగిన డబ్బులు నేను తీసుకొస్తా ప్లీజ్. ఎక్స్ట్రాలు ఏమన్నా చేసావనుకో. లేదు సార్, అస్సలు ఏమి చేయనండి. చెప్తావా? చెప్పావనుకో. ప్లీజ్, నేను డబ్బులు ఎక్కడ తీసుకురావాలో చెప్పండి ప్లీజ్, తీసుకొస్తాను. ఫస్ట్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చి ఇదే నెంబర్ కాల్ చేయి. ఓకే అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతాను సార్. హలో సార్, మీరు చెప్పిన పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాను సార్. వచ్చావా? ఓకే, వెరీ గుడ్. కానీ నువ్వు ఇక్కడికి కాదు రావాల్సింది, నెక్లెస్ రోడ్డుకి వచ్చేయ్. సార్ అదేంటి సార్, నెక్లెస్ రోడా? అన్నీ మూసుకుని చెప్పింది చెయ్యరా. నెక్లెస్ రోడ్డుకి రా. అది కాదు సార్. హలో సార్, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను, నెక్లెస్ రోడ్లో ఉన్నాను. అన్నట్టు నువ్వు ఎలా వచ్చావు? నేను కార్లో వచ్చాను సార్. కారులో వచ్చావా? వెరీ గుడ్. ఆ కారుని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ రారా. పరిగెత్తుకుంటూ రావాలా? అదేరా నీకు పనిష్మెంట్.
నీ కూతురు కావాలా వద్దా? సార్ 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 పరిగెత్తరా, వస్తున్నా పరిగెత్తు. సార్ వస్తున్నా సార్. కావాలి సార్, నా కూతురు కావాలి సార్. ఎస్ సార్, కూతురు కావాలి సార్. సార్ వస్తున్నా సార్. దిగురా, దిగు దిగు, పరిగెత్తు పరిగెత్తు. వస్తున్నా సార్, వస్తున్నా సార్. ఒక్క నిమిషం ఆగురా. పోలీసులకి వెళ్ళి చెప్పావా? లేదు సార్, ఎవరు చెప్పలేదు సార్. గుడ్. ఎవరికన్నా చెప్పావో నీ కూతుర్ని? లేదు సార్, ఏం చేయకండి సార్ నా కూతురు, ప్లీజ్ సార్. నేను నిన్నే ఫాలో అవుతున్నా, ఆగకుండా పరిగెత్తుతూనే ఉండు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. రేపటి నుంచి కాలేజ్కి వస్తాను సార్. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను కాలేజ్ మాన్పించేస్తారు సార్. నేను మీ కూతురు లాంటి దాన్నే కదా సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. మీరు నన్ను వదిలేస్తానని చెప్తేనే ఇంటికి వెళ్తాను సార్. లేదంటే చచ్చి శ్మశానానికే వెళ్తాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్. మీరెందుకు సార్ తలదించుకుంటారు? మీలాంటి అదోళ్ళని చెప్పుతో కొట్టకుండా సారాన్ని గౌరవిస్తున్నందుకు తను తలదించుకోవాలి. అయినా ఎందుకు సార్ ఇలా చేశారు? ఒక అమ్మాయితో పడుకుంటే వచ్చే సుఖం తప్ప అమ్మాయిలో అమ్మతనం చూడలేమా సార్? మనం గట్టిగా అరిస్తే కన్నీళ్ళు పెట్టుకుంటారు సార్. అదే వాళ్ళ బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటే తీరం లేకుండా కొట్టుకుపోతాం సార్ మన మగవాళ్ళమంతా. ఒక అమ్మాయి అందంగా ఉండాలనుకునేది గౌరవం కోసం తప్ప మన మగవాళ్ళు చేసే చెత్త కామెంట్ల కోసం కాదు సార్. ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ ఇంటికి అందం, గౌరవం. అందుకే నీ ఇంటి గౌరవాన్ని బంధించి ప్రతి ఇంటి గౌరవం విలువ నీకు తెలిసేలా చేశాను. ఈ అమ్మాయిని చూస్తే నీ కూతురులా అనిపించలేదా? అలాంటి అమ్మాయితో పడక గదిలో ఎలా సార్ ఊహించుకున్నారు? ఛే! అయినా మిమ్మల్ని కాదు, ఎన్ని రోజులుగా టార్చర్ చేస్తున్నా భరిస్తుంది చూడు, తిననాలి. ఏ పొద్దున్న నాలాంటి వాడు వచ్చి ఐ లవ్ యూ చెప్పినప్పుడు చెప్పుతో కొడతా అన్నావు కదా, ఆ ధైర్యం ఇతని విషయంలో రాలేదా? నువ్వు ఆ రోజే చెప్పుంటే ఈ విషయం ఇక్కడ దాకా వచ్చేది కాదు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన నేను నీతో ఇలా ప్రవర్తించాలని ఆలోచిస్తుంటేనే నాకు ఈ భూమి మీద ఉండాలని లేదమ్మా. దయచేసి నన్ను క్షమించు తల్లి. మీ అమ్మ ఎక్కడికి పోలేదు, మీ ఇంట్లోనే ఉంది. మీరు ప్రియాంకతో ఇలా బిహేవ్ చేస్తున్నారని నేనే ఆ రాంగ్ కాల్ చేయించా. నేను ఇదంతా కావాలని చేశా. మీరు ఇంత చేసినా మిమ్మల్ని ఎందుకు ఏమనలేకపోతున్నామో తెలుసా? గురువు అనే పదానికి మేమిచ్చే గౌరవం సార్ అది. ఇంకా మీరు వెళ్ళొచ్చు సార్. నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఈసారి నుండి మీరు ఏ అమ్మాయిని చూసినా మీ కూతురులాగో మీ అమ్మలాగో అనుకోండి. అప్పుడు ఇలా మీరు రోడ్డు మీద తలదించుకొని నడవాల్సిన అవసరం రాదు. అసలు ఎవరు నువ్వు? నీకివన్నీ ఎలా తెలుసు? అయినా నీకు నాకు సంబంధం ఏంటి? నా పెళ్లి చూపుల్లో చివరిగా వచ్చిన ఫోటో మీదేనండి. చూడగానే నచ్చేశారు. మీ ఫ్రెండ్ మాలవిక మా సిస్టరే. తన ద్వారా మీ గురించి తెలుసుకున్నాను, మిమ్మల్ని ఫాలో అయ్యాను.
ఇప్పుడే మీ ప్రాబ్లం గురించి తెలిసిందే. మీ ముందే అతనికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. అయినా ఇంతలా ప్రేమించినోడివి ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు? ఎలాగో 1 మంత్లో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, హ్యాపీ మూమెంట్లో కలుద్దాం అనుకున్నా. కానీ ఇంతలో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా కలుస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది సరే, నువ్వేంటి ఇంత సెన్సిటివ్గా ఉన్నావు? ఇలా ఉంటే ఎలా?